హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు మామిడికాయ హల్వా చేసి చూపించబోతున్నాను. సో మామిడికాయతో మనం జనరల్గా చట్నీ పెట్టుకుంటాం. చట్నీలో సాల్ట్ ఎక్కువ వేసుకుంటాం. సో హెల్త్కి చట్నీస్ మంచిది కాదు. సో ప్లస్ మనకి చిన్నప్పటి నుంచి మామిడికాయ ఉంటేనే చట్నీ తప్ప వేరేది గుర్తు రానట్టుగా అయిపోయింది. సో అందుకోసం నేను మామిడికాయతో ఏదైనా స్వీట్ చేద్దామని ఆలోచించి సో హెల్తీగా ఉండాలి ప్లస్ షుగర్ వాడొద్దు అనుకొని బెల్లము మామిడికాయ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ బెల్లము మామిడికాయతో నేను హల్వా చేసి చూపించబోతున్నాను ఈరోజు. చాలా అంటే చాలా సింపుల్ అండి, చాలా ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. మనకు మామిడికాయ, బెల్లము, ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్, మనం ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేసుకోవచ్చు. సో ఇంకా నేను కాజు, బాదం రెండే యూజ్ చేసిన. సో గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా మీ దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా హెల్దీ. సో చాలా అంటే చాలా బాగా కుదిరింది, తప్పకుండా ట్రై చేయండి. సో నేను నల్ల బెల్లం యూజ్ చేశాను. నల్ల బెల్లం అనేది హెల్త్కి చాలా మంచిది. నల్ల బెల్లం అంటే ఆర్గానిక్ బెల్లం యూజ్ చేశాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. సో మామిడికాయ తురుముకొని బెల్లాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని కొద్దిగా ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ తింటుంటే మధ్య మధ్యలో క్రిస్పీగా మంచి టేస్ట్ అనిపించినాయి నాకు. సో తప్పకుండా ట్రై చేయండి. సో మామిడికాయని మొత్తం తురుముకున్నాం కదా, ఏవైతే డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకున్నామో అదే బాణీలో సో డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తీసిన తర్వాత కూడా నెయ్యి మిగులుతుంది కదా, అదే నెయ్యిలో మనము ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని మామిడికాయ తురుము మొత్తాన్ని వేసుకోవాలి. సో ఇది బాగా వేగాలన్నమాట. అయితే హై ఫ్లేమ్ అస్సలు ఉంచకూడదు, లో ఫ్లేమ్ ఉంచి బాగా వేయించాలి. ఇది ఎంత బాగా వేగితే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. మీరు హై ఫ్లేమ్ పెట్టి వేయించాలనుకోండి, తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ అంతా బాగా రాదు. సో ఇవి వేగుతున్నప్పుడు మామిడికాయలో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి గుజ్జులాగా అయ్యే వరకు మనము లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో అది ఇంకో స్టవ్ పైకి మార్చి ఇప్పుడు వేరే స్టవ్ పైన నేను కడాయి పెట్టుకున్నాను. బెల్లాన్ని కరిగించాలి. ఒకవేళ మనం బెల్లం నచ్చలేదు కలర్ బ్లాక్ అవుతుంది అనుకున్న వాళ్ళు షుగర్ వేసుకోవాలనుకుంటే ఈ మామిడికాయ తురుము బాగా వేగిన తర్వాత దీనిలో షుగర్ యాడ్ చేసుకొని మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఫాలో కావచ్చు. సో బెల్లం అనేది మనం మామిడికాయ తురుములో డైరెక్ట్గా బెల్లం వేసినట్టయితే కరగదు. కాబట్టి నేను ప్యాన్లో వాటర్ తీసుకొని కొద్దిగా లైట్గా నెయ్యి యాడ్ చేసుకొని బెల్లం తురుము యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత బెల్లంలో ఏమైనా నలకలు అట్లాంటివి ఉంటే మనం ఫిల్టర్ చేసుకొని ఈ మామిడికాయ తురుములో వేసుకోవచ్చు. సో చూడండి, వీడియోలో చూపించిన విధంగా బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. అయితే బెల్లం అనేది పొంగొస్తుంది. సో గిన్నె చూసి పెట్టుకోండి. ఒకవేళ ఇలా ప్యాన్ పెట్టుకున్నట్టయితే కొద్దిగా పక్కన తీసి చల్లారిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మొత్తం బెల్లాన్ని కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న గిన్నె తీసుకొని మన ఫిల్టర్ పెట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలి. సో ప్యూర్ బెల్లం కాబట్టి కొద్దిగా డస్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకని నేను ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను. మీ బెల్లంలో నలకలేవి లేవు, మంచిగానే ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్గా కరిగించుకొని వాడుకోవచ్చు. సో ఈ ఎక్స్ట్రా ప్రాసెస్ ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి, మామిడికాయ తురుము బాగా కలర్ వచ్చేసింది, మెత్తగా ఉడికిపోయింది, వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యింది. సో ఈ స్టేజ్లో మనము ఈ బెల్లం ఫిల్టర్ చేసిన బెల్లం వాటర్ ఉంది కదా, దీనిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు, అంటే మనం బెల్లం కరిగించడానికి వాటర్ వేసినాం కదా, సో ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు మళ్ళీ లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. షుగర్ వాడితే అయితే మనం వాటర్ అయిపోయి యాడ్ చేయొద్దు. డైరెక్ట్గా బెల్లం తురుము మామిడికాయ తురుములో షుగర్ యాడ్ చేసి జస్ట్ షుగర్ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. కానీ బెల్లంలో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసినాం కాబట్టి ఆ వాటరు మొత్తం ఎవాపరేట్ అవ్వాలి మళ్ళీ. కాబట్టి
సో కొంచెం టైం ఎక్కువ పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టారంటే బెల్లం మొత్తం మాడిపోతుంది. కాబట్టి ఫ్లేమ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం వాటర్ ఎవాపరేట్ అయ్యి ఈ విధంగా దగ్గరగా వచ్చేసేయాలి. సో అప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టు. ఈ స్టేజ్లో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుని ఇంకాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకొని మనం స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో ఫైనల్లీ ఇలా వచ్చేసింది. సో చూడ్డానికి కలర్ బ్లాక్ వచ్చింది కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. సో వేడివేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో బెల్లము చాలా మంచిది హెల్త్కి, ఐరన్ రిచ్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.